దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి దినాన దేవుడు మనతో ఆయన దివ్యమైన వాక్కులు బయలుపరిచి మాట్లాడి ఉన్నారు. దేని గురించి మాట్లాడుకున్నాం మనం? జారత్వమును గురించి దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. జారత్వము కలిగి జీవిస్తే వాటి వలన వచ్చేటువంటి నష్టాలు ఏంటి అనేది దేవుడు మనకు తెలియచేసి ఉన్నారు కదా. చాలా విషయాలు మనం 7 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా చాలా ఉంటాయి. ప్రాముఖ్యమైనటువంటి 7 విషయాలు దేవుడు మనకు తెలియచేశారు. ఎవరైతే జారత్వము కలిగి జీవిస్తారో వారికి వచ్చే నష్టాల గురించి దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. అలాగే ఈరోజు మనము మరొక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు అంశం ఏంటంటే దాంపత్య జీవితం గురించి హెచ్చరింపబడిన సంఘము. దేని గురించండి? దాంపత్య జీవితమును గూర్చి హెచ్చరించబడిన సంఘము. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం నుంచి 17వ వచనం వరకు ఎలాగూ రాయబడి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం నుంచి, నిన్న మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 8వ వచనం నుంచి 17వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం. నావలే నుండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్లతోనూ చెప్పుచున్నాను. అయితే మనస్సు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును. కామతప్తులగుట కంటే పెండ్లి చేసుకొనుట మేలు. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభువు కాదు, నేనే తక్కిన వారితో చెప్పునదేమనగా, ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయ నిష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై యుందురు. ఇప్పుడైతే వారు పవిత్రులు. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియను? అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చదివింది అర్థమైంది? అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే చక్కగా వివరించి నిదానంగా ఒక్కొక్క మాట చదువుతున్నాం కదా. మనకి చదువు రానప్పుడు, చదవలేనప్పుడు, చదివేటప్పుడు శ్రద్ధగా వింటే చదివే వారికంటే కూడా ఈ వినేవారికి బాగా అర్థమవుతుంది. ఒక్కొక్కసారి ఆ ప్రక్కవారు ఏమనుకుంటారు, నాకు చదువు రాదేమో అనుకుంటారేమో, బైబిల్ అటు ఇటు తిరగేస్తూ ఉంటే ఈ చదివేది అయిపోతుంది, నీకు ఏది అర్థం కాదు. నువ్వు తీలేనప్పుడు దాన్ని వెతుకుతూ ఉండొద్దు. అసలు నీకు చదువు వచ్చినా సరే ముందు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు వినండి. వింటే అది నిన్ను బలపరుస్తుంది, నీకు అర్థమవుతుంది అసలు ముందు. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా చదివేటప్పుడు వింటే ఆ వచనాలన్నీ విన్నప్పుడే అసలు ఇది దేని గురించి వ్రాయబడి ఉంది, ఎలా మనం బ్రతకాలి అని వాక్యం మనకు నేర్పిస్తుంది అనేది మనకి అర్థమైపోతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము దాంపత్య జీవితమును గూర్చి హెచ్చరించబడిన సంఘము. అంటే అపోస్తుడైన పౌలు ఈ కొరింథీ సంఘానికి నిన్న చూస్తేనేమో దేని గురించి హెచ్చరించి ఉన్నారు? జారత్వమును గురించి హెచ్చరించి ఉన్నారు. జారత్వములో ఉంటే వచ్చే నష్టాల గురించి వివరించి ఉన్నారు. ఈరోజు మరలా సంఘానికి ఏమని బోధిస్తున్నారు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తుడైన పౌలు ఏ భార్యాభర్తలుగా ఎవరైతే ఆ దేవుని చేత జతపరచబడి ఉంటారో ఆ దాంపత్య జీవితమును గూర్చి హెచ్చరిస్తున్నాడు. దేవుని చేత జతపరచబడిన తరువాత భార్య భర్త ఎలా జీవించాలి, వారిని బట్టే వారి బిడ్డల జీవితము ఆధారపడి ఉంటుంది అని చెప్పి ఈ వాక్యములో హెచ్చరిస్తూ ఉంటుంది. వివాహము చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని గూర్చి ఈ వాక్యము మాట్లాడుచూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి, భార్యాభర్తలుగా జతపరచబడిన తరువాత వారిద్దరికి సమాధానం లేకుండా, ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకుంటూ చాలాసార్లు చెప్తూ ఉంటారు, ప్రక్క వారి మాటలు విని కాపురాన్ని పాడు చేసుకుంటారు. వచ్చినప్పుడు బాగానే ఉందండి, ఉండగా 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 ఇంట్లో గలిబిలి తీసుకొస్తున్నారు అంటారు. దేనిని బట్టి అని వారు ఆరా తీస్తే ఏంటి పరిస్థితి చెప్పాలి? అనేక మంది వారి యొక్క మంచితనాన్ని, వారు సంతోషంగా ఉండటం ఓర్చుకోలేనటువంటి వారు ఏం చేస్తారంటే వారితో మంచిగానే ఉన్నట్లుగా ఉంటారు, కానీ అనేకమైన మాటలు, అంటే నువ్వు రాకముందు జరిగిన విషయాలు ఏం చేస్తారండి? నీకు అంత అవసరమా చెప్పాలి? అంత అవసరమా నీకు? ఏ కుటుంబంలో ఏ సమస్య లేకుండా ఉంటుంది? ఏ వ్యక్తి జీవితంలో ఏ సమస్య లేకుండా ఉంటారు అసలు కదా? ఏం చేస్తారు అంటే మీ అత్తగారు ఇలా, మీ మామగారు ఇలా, లేకపోతే మీ తోడు కోడళ్ళు ఎలాగూ, లేకపోతే మీ ఇంట్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారిని గూర్చి, పెళ్ళైపోయి వెళ్ళిపోయిన ఆడపడుచుల గూర్చి చెప్తూ ఉంటారు. ఈ అజ్ఞానంతో ఉన్నటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మాటలు విని చక్కగా సమాధానంగా సంతోషంగా సాగుచున్నటువంటి తన జీవితంలో గలిబిలు తెచ్చుకుంటూ కుటుంబాన్ని అంతటినీ కూడా బాధ పెడుతూ ఉంటారు. వాళ్ళకి సంతోషం ఉండదు, వారికి సమాధానం ఉండదు, కుటుంబంలో ఎవ్వరికి సమాధానము ఉండదు. దేవుడు నిన్ను జతపరిచిన తరువాత నీ వచ్చినటువంటి స్త్రీ అయినా, భర్త అయినా, భార్య అయినా, మొదట భార్య గురించి దేవుని వాక్యం అంటుంది కదా, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును అని సెలవిస్తుంది. నీవు జ్ఞానము కలిగి ఉన్నట్లయితే నీకు 100 మంది 100 మాటలు చెప్పిన నువ్వెవరి మాట వినటానికి వీల్లేదు. నిన్ను నీ తల్లిదండ్రులు నీకు చక్కగా వివాహము చేసి ఆ కుటుంబానికి నిన్ను పంపించారు కాబట్టి మరలా నీవు ఆ కుటుంబంలో కట్టబడాలి. దేవుని వాక్యం ఏమంటుంది అంటే, జతపరచబడినటువంటి వారు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ఏం చేయాలంట? విస్తరించి భూమిని నిండింపచేసి దానిని లోపరుచుకోండి. ఎన్ని ఆశీర్వాదాలు ఇవ్వటానికి దేవుడు ఆశపడుచున్నారు. కొన్ని మనం కోల్పోతున్నాం. దేవుడిస్తానన్న వాటిలో కొన్ని కోల్పోతున్నామంటే మన లోపాలే, అవన్నీ కూడా మన లోపాలే. కాబట్టి మనలో ఉన్న లోపాలు ఏంటి అని మనం వెతుక్కుంటే, మొదట మన లోపాలు మనం ఏం చేయాలి? వెతుక్కుంటే ఏ లోపం ఉండి మనము దేవుడిచ్చే అభివృద్ధిలోకి వెళ్ళలేకపోతున్నామో, దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నామో, ఏ లోపం ఉండి మన కుటుంబం గలిబిలిగా ఉంటుందో, భార్యకు భర్తకు సమాధానం లేకుండా ఉంటుందనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆ లోపాన్ని మనం ఏం చేసుకుంటామంటే సరి చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ అజ్ఞానముతో నీవు ఉన్నట్లయితే, మూర్ఖురాలుగా నీవు ఉన్నట్లయితే, జ్ఞానము కలిగిన స్త్రీ అయితే కష్టమైన బాధ అయినా తన ఇంటిని కట్టుకుంటుంది. హల్లెలూయా. అదే మూఢురాలైతే వాళ్ళు చెప్పిన మాటలు విని, వీళ్ళు చెప్పిన మాటలు విని కట్టబడిన ఇంటిని కూల్చివేసుకుంటుంది. కట్టబడిన ఇంటిని కట్టుకోవటానికి చాలా కష్టపడాలి. ఈ లోకములు ఇల్లు కట్టాలన్నా కష్టపడాలి లేదా? చాలా కష్టపడాలి. ఉన్న డబ్బులు చాలా అప్పులు తెచ్చుకోవాలి, కష్టపడాలి. కట్టుకున్న తర్వాత ఆ అప్పులు తీర్చుకోవాలి. ఎంత కష్టమో ఒక గృహం ఏర్పడబడాలంటే. చూడండి, నీ ఆధ్యాత్మిక జీవితమైనా, నీ దాంపత్య జీవితమైనా, నీ కుటుంబ పరిస్థితి అయినా నీవు కట్టుకోవటం చాలా కష్టపడాలి. కూల్చివేయటం అంటే ఒక క్షణమే, ఒక రెప్పపాటులో నీ కుటుంబము ఏమవుతుందండి? గలిబిల్లోకి వెళ్ళిపోతుంది.
సమస్యల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మరలా వచ్చి అందరూ సమకూర్చబడి సంతోషముగా ఒకచోట కూర్చుని ఆనందంతో మాట్లాడుకోవాలంటే అది ఎంత టైం పడుతుందో, అసలు కుదురుద్దో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఎటు వాళ్ళు అటు ఒకవేళ వేరైపోవచ్చు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఈ దాంపత్య జీవితమును గూర్చి సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు పౌలు భక్తుడు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుచూ ఉంటున్నాడు. ఈ దాంపత్య జీవితంలో అనగా మనకు భార్యాభర్తలకు ఉండవలసినటువంటి లక్షణాలు. దాంపత్య జీవితం అంటే భార్యకు భర్తకు ఉండవలసినటువంటి లక్షణాలను గురించి నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడుతూ ఉంటాను. జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేట నేను మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. మొదటి మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకరినొకరు ఎడబాయకూడదు. ఏం చేయకూడదండి? ఒకరినొకరు ఎడబాయకూడదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే, మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు. అసలు ఈ మాట ఎవరు ఆజ్ఞాపిస్తున్నారని చెప్తున్నారు? దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడంట. ఏం చేయకూడదంట? ఏం చేయకూడదండి? పెండ్లి అయిన వారికి తెలియచేస్తున్నటువంటి మాట. పెండ్లి అయిన వారికి ఏమని దేవుడు మాట్లాడుచు తెలియచేస్తున్నారు అంటే ఏమంటున్నారు? భార్య భర్తను ఎడబాయకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కదా, చేసుకున్నప్పుడు మంచివారే, కానీ కొన్ని పరిస్థితులను బట్టి మారిపోవచ్చు. ఒకవేళ నిన్ను హింసించవచ్చు, నిన్ను బాధ పెట్టవచ్చు, నిన్ను అవమానపరచవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా సరే నువ్వు జాగ్రత్తగా జ్ఞానము కలిగి నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కాచుకుంటూ కట్టుకున్నట్లయితే ఒకానొక సమయాన దేవుడు తప్పకుండా మారుస్తాడు. మూర్ఖులతో సహితము దేవుడు మాట్లాడతాడు. దానికి ఒక సమయం ఉంది. మనం తొందరపడతాం, బాధపడతాం, దేవుని కూడా ధిక్కరించవచ్చు. దేవుడే ఉంటే నిజంగా నాకు ఈ బాధలు ఎందుకు వస్తాయి? నేనే తప్పు చేయట్లేదు కదా, నేనే నేరం చేయట్లేదు కదా, అయినా నాకే ఎందుకు ఇన్ని శ్రమలు, బాధలు అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం. కానీ ప్రతిదానికి దేవుడు ఏమంటున్నాడు? ఒక సమయము ఉన్నది అంటున్నారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని చేత జతపరచబడినటువంటి మీరు ఎడబాయటానికి వీల్లేదు అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుచూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆది కాండము 2వ అధ్యాయము 24వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. హల్లెలూయా. ఆదిలోనే సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే నీకు వివాహం జరుగుతుందో అప్పుడు ఏం చేస్తారంట? తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. అప్పటి నుంచి వారిద్దరు కూడా ఏమవుతారంట? ఏక శరీరమగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఏక శరీరముగా ఉన్నవారిలో ఎవరికైనా ఒక బాధ వచ్చిందనుకోండి, ఏక శరీరము కదా, వీళ్ళకి ముళ్ళు గుచ్చుకుని బాధపడితే వాళ్ళకు కూడా కళ్ళల్లో నుంచి కన్నీరు వస్తుందంట. హల్లెలూయా. అంటే ఒకరి బాధలు ఒకరు పంచుకోవటం, ఒకరి కష్టాల్లో ఒకరు నిలబడటం అన్నమాట. వీళ్ళే ఏక శరీరులు. నీకు కదా వచ్చింది అనారోగ్యము, నన్నేం చేయమంటావు అని అంటే దీనికి ఏమన్నా సమాధానం ఉంటుంది? అసలు ఉండదు. తప్పించుకోవటానికి చాలా మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత జతపరచబడినటువంటి నీవు ఏం చేయకూడదంట? ఎన్నటికీ కూడా ఎడబాయటానికి వీల్లేదు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం జ్ఞాపకం చేసుకుంటే, సృష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే యేసు ప్రభువే చెప్తున్నారు. యేసు ప్రభు ఎప్పటికప్పటికి ఏం చేసేవారంటే, ఆ జనసమూహము వచ్చినప్పుడు వారికి చక్కగా బోధిస్తూ ఉండేవారు. చక్కటి విషయాలు వారికి తెలియచేస్తూ ఉపమాన రీతిగా వారికి అర్థమయ్యే రీతిగా
అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ఒక ఉపమానము తీసుకుని వారికి అర్థమయ్యేటట్లు దేవుడు ఎప్పుడు కూడా వారికి బోధిస్తూ ఉండేవారు. ఆ బోధ వినటానికి వచ్చినటువంటి వారిలో కొంతమంది ఎవరుండేవాళ్ళండి? చెప్పాలి, ఎవరుండేవాళ్ళు? ఎవరుండేవాళ్ళు? ఆ జనసమూహము మనం మొదటి నుంచి జ్ఞాపకం చేసుకుంటే పరిసయ్యులు, శాస్త్రులు, వీళ్ళు కూడా యేసుప్రభు ఎక్కడికి వెళ్ళి బోధ చెప్తే అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఆయన చెప్పిన మాట వాళ్ళకి చెవిని పడేది కాదు. పడితే వాళ్ళు మారేవాళ్లే కదా, అవునా? దేవుడు మాట్లాడుచున్నప్పుడు నేను మారాలి, దేవుని మాట నేను వినాలి అనుకున్న వారైతే ఏం చేస్తారు? జాగ్రత్తగా వింటారు. విన్న దానిని బట్టి వారు మారటానికి ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటి, అసలు వీళ్ళు ఎందుకు వస్తారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, అసలు యేసు ప్రభు వారు ఏమన్నా అద్భుతం చేస్తే ఎందుకు చేసేవని అడుగుదాం. ఆయన ఏదైనా బోధిస్తే ఈ బోధలో ఈ మాట ఏంటి కరెక్ట్గా లేదు, దీనిని పట్టుకి ఆయనను ఏ విధముగానైనా అందరిలో అవమానపరచాలి, ఆయనను బాధ పెట్టాలి, ఆయనను హేళన చేయాలి, ఇదే వారి ఉద్దేశమిక. ఎక్కడ దేవుడు మాట్లాడినా కానీ వారి ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి అవమానపరచాలి, ఆయన బోధన తిరస్కరించాలి. ఎందుకు ఇంత జనం ఆయన వెంబడిస్తున్నారు అసలు అంటే, ఈ జనమంతా కూడా పిచ్చివాళ్ళేనంట. ఈ జనమంతా కూడా ఎవరంట? పిచ్చివాళ్ళేనంట. వారి ఉద్దేశం అది. కాబట్టి ఈ 100 మందిలో ఒక్కరు లెగిసి ఏం చేస్తారనమాట? వ్యతిరేకంగా మాట్లాడతారు. హల్లెలూయా. అట్లాగే ఎప్పుడు కూడా ఏదో ఒకటి దానిలో నుంచి ఒక మాట తీసుకొని ఆయనకు ఒక క్వశ్చన్ వేస్తూ ఉంటారు. ఆయన చెప్పే ఆన్సర్, సమాధానము అసలు కరెక్ట్గా ఉందా లేదా, ఒకవేళ దానిలో ఏదైనా తప్పు ఉంటే పట్టుకుని దేవుణ్ణి నిందిద్దాము కదా అని చెప్పి ఆ లోపాలు వెతుకుతూ ఉండటానికే వస్తారు. కానీ దేవుణ్ణి వెంబడించి మారాలనే ఉద్దేశము వారికి ఉండదు. ఇలాంటి వారు ఆనాడు యేసు ప్రభువునే శోధించారంటే ఇప్పుడు ఇదేమైనా కొత్త అసలు కాదు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడ యేసు ప్రభు వారు జనసమూహములు ఆయన యొద్దకు వచ్చారంట. ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన తన వాడుకు చొప్పున వారికి మరలా బోధిస్తూనే ఉన్నాడంట. ఆయనకు అప్పగించబడిన పని ఏంటి? అందరినీ రక్షించాలి, వారికి బోధించాలి, దేవుని మార్గంలోకి నడిపించాలి. అదే ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత. ఆయన బాధ్యతను ఆయన సక్రమంగానే చేస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రము దానిలో లోపాలనేవి వెతుకుచూ ఉంటారు. ఆ వచ్చినటువంటి వారందరికీ చక్కగా బోధిస్తూ ఉన్నాడంట దేవుడు. బోధిస్తున్నప్పుడు పరిసయ్యులు వెంటనే అంతమందిలో నుంచి వచ్చేసి దేవుని దగ్గరికి, ఆగాగయ్య నువ్వు చెప్పింది చాలు, ఇంకా నీ బోధ అందరూ విన్నారులే, నేను ఒక క్వశ్చన్ వేస్తాను నీకు, దానికి చక్కగా నీవు ఆన్సరు చెప్పాలి. హల్లెలూయా. ఏమని అడుగుతున్నారు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయననంట పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించటానికి దేనికోసం అడుగుతున్నారంట? అంటే తెలియని విషయం అడిగి తెలుసుకునేది వేరు, శోధించటానికి అడిగేది ఇదే మనం అర్థం చేసుకోవాలి. ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడిగారంట. పురుషుడు తన భార్యను విడిచిపెట్టేయటము న్యాయమా అని చెప్పి యేసు ప్రభువుని అడిగితే, యేసు ప్రభు వారు అంటున్నారు కదా, మోషే మీకేమీ ఆజ్ఞాపించినని వారిని తిరిగి మరలా ఆయన వాళ్ళకే క్వశ్చన్ వేశారు. నేను సృష్టించినటువంటి దేవుణ్ణే నీవు అడగగలిగేటువంటి జ్ఞానవంతుడుగా ఉంటే కదా, దేవుని చేత ఏర్పరచబడిన వారు, అవునా? తండ్రి చేత ఏర్పరచబడ్డారా లేదా? ఎవరు ఏర్పాటు చేసుకున్నారు యేసు ప్రభుని? ఆయన తండ్రి ఏర్పాటు చేసుకున్నాడండి. తండ్రి కుమారుడికి తోడుగా ఉండరా? తప్పకుండా ఉంటారు. చూడండి, ఆయన చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆయన ప్రియమైనటువంటి కుమారుడికి ఆయన తండ్రి జ్ఞానం ఇవ్వడా? దేవుని చేత సృష్టించబడినటువంటి నీకే అంత జ్ఞానం ఉంటే, దేవుని మాట చొప్పున ఆయన పిలుపు చొప్పున నడిపించబడే వారికి ఎంత జ్ఞానం ఉండాలి? దేవుడు తప్పకుండా వారికి జ్ఞానం ఇస్తారు. కాబట్టి ఆ క్వశ్చన్కి మరలా తిరిగి క్వశ్చనే వేశారు దేవుడు. ఏమని అంటున్నారు? మోషే అసలు మీకేమి ఆజ్ఞాపించాడు? ఎందుకంటే వీళ్ళు పాటించేదేంటి? ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. కాబట్టి అసలు మోషే మీకేమి ఆజ్ఞాపించారని అడిగినప్పుడు అప్పుడు వారు అంటున్నారు కదా,
పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోషే సెలవిచ్చానని చెప్పారు. పరిత్యాగ పత్రిక అంటే మన భాషలో విడాకులు. అర్థమైందా? మన భాషలో విడాకులు. కాబట్టి మోషే వ్రాసినటువంటి విషయాన్ని అక్కడ చెప్పినప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు కదా, వెంటనే ఆయన ఎందుకు ఆ మాట వ్రాసారు అంటే, మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెను. అంటే మన హృదయం ఎలాంటిదంట? కఠినమైన హృదయము. నా భార్య కదా, నా భర్త కదా అనేటువంటి ప్రేమ వారికి ఉండదు కనుక వారు ఏం చేస్తారన్నమాట, కఠినమైన హృదయముతో వారు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వారికి కొంతకాలమైన తర్వాత ప్రేమ ఉండదు. ఇంకా కష్టాల్లో బాధల్లో కలిసి ఉండాలని దేవుడు సెలవిస్తే, కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా బలహీనతలు వచ్చినా అందము పోయినా కదా, చేసుకున్నప్పుడు ఉన్నంత అందము ఒక 40 సంవత్సరాల తర్వాత ఉంటుందండి. 20 సంవత్సరాల్లో ఉండము అందము 50 సంవత్సరాలకు ఉంటుందా? ఎన్ని మార్పులు వస్తాయి? ఇప్పుడు ఈ మార్పులు వచ్చేసరికి వాళ్ళకు ఉండే అందం నీకు లేదు కదా అంటే ఎలాగండి? కుదరదు కదా. కఠినమైన హృదయం ఏమైంది? విడిచిపెట్టేస్తే ఎవరేం చేస్తారు? పరిత్యాగ పత్రిక ఇచ్చి విడిచిపెట్టేయచ్చు అని చెప్పి మోషే రాశాడు. అంటే దేనికి రాశాడు అంటే, మీరు కఠినులు కాబట్టి మీ కఠినమైన హృదయముతో మీరు ఏ ఆధారము లేకుండా విడిచిపెట్టేస్తారు మీ అవసరం తీరినాక. అందుకని కంపల్సరిగా మీరు వారికి విడాకులు అనేవి ఇవ్వాలి. మిమ్ములను బట్టే అది ఆయన వ్రాసాడు అని చెప్పి దేవుడు మాట్లాడుచున్నారు. ఏమని మాట్లాడుచున్నారు? మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెను. కానీ సృష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారికి ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో ఖండించి ఆ పరిసయ్యులతో దేవుడు మాట్లాడారు. దేవుడు భయపడ్డారా? భయపడలేదు. ఎందుకు భయపడాలండి? ఎప్పుడు భయపడాలి? ఎవరు భయపడతారు చెప్పాలి. తప్పు చేసిన వారు భయపడతారు, దొంగతనం చేసిన వారు భయపడతారు కదా. యేసుప్రభు ఎందుకు భయపడాలి? ఆయనను ఏదో బాధ పెట్టాలి, ఆయనను ఏదో శోధించాలి అని చెప్పి వారు అడిగిన మాటకు అక్కడ ఆయనకు ఆన్సర్ తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తారు. అందుకే పేతురు యోహానులను గూర్చి వారు చదువులేని విద్య లేనటువంటి వారు కదా, వీరు అధికారుల ఎదుట నిలబడి ఇంత బాగా మాట్లాడుచున్నారు, ఇంత జ్ఞానం అసలు వీళ్ళకి ఎక్కడిది అని వాళ్ళందరూ కూడా తలలు బాదుకుంటున్నారంట. ఏ అధికారులైతే వారిని నిలబెట్టి బాధ పెట్టాలి అని చెప్పి వారిని అనేకమైన మాటలతో విసిగిస్తూ ఉంటే వీరు భయపడకుండానంట వారు అడిగిన దానికల్లా చెప్తూ ఉన్నారంట. అప్పుడు వారందరూ తలలు బాదుకుంటున్నారు, అమ్మో విద్య లేని పామరులైనటువంటి వీళ్ళకి ఇంత జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుందండి? జ్ఞానము దేవుని దగ్గర నుంచి. జ్ఞానము నీకు కొదువుగా ఉంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తారు. నువ్వు లోకాన్ని కొరకు ఉపయోగించటం కాదు, నువ్వు బాగుపడటం కోసం. నీ దాంపత్య జీవితంలో ఏమాత్రం కూడా సమస్యలు లేకుండా ఉండటానికి ఎలా జీవించాలో నీకు తెలియకపోతే దేవుణ్ణి అడుగు. దేవుడు ఆ జ్ఞానాన్ని నీకు తప్పకుండా అనుగ్రహిస్తారు. హల్లెలూయా. మొదటగా ఏంటి? ఒకరినొకరు ఎడబాయకూడదు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే సమాధానము కలిగి ఉండాలి. రెండవదిగా ఎలా ఉండాలి? సమాధానము కలిగి ఉండాలి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 10 నుంచి 15వ వచనం వరకు మనం చూసినట్లయితే 10వ వచనం నుంచి 15వ వచనం వరకు, మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలెను, లేదా తన భర్తతో సమాధాన పడవలెను, మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు. ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పునదేమనగా, ఏమని సెలవిస్తూ ఉంటున్నారు ఇక్కడ? ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. ఒకవేళ ఏ స్త్రీకైనను
అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురము చేయ ఇష్టపడితే ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. అర్థమవుతుంది కదా మీకు? ఏమని సెలవిస్తుంది? అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తతో నేను కాపురము చేస్తాను అంటే విడిచిపెట్టడానికి, నేను విశ్వాసిని కదా, నువ్వు అవిశ్వాసురాలివి, నీవు నాకు వద్దు అనటానికి వీల్లేదు. అలాగే భార్య విశ్వాసి అయి ఉండి భర్త అవిశ్వాసిగా ఉంటే, నేను విశ్వాసంలో ఉంటున్నాను, నీవు అవిశ్వాసిగా జీవిస్తున్నావు కనుక నీవు నాకు వద్దు అనటానికి వీల్లేదంట. ఏం చేయాలి మరి? ఏం చేయాలండి? వారిద్దరూ కలిసి జీవించాలి. ఆమె అతని పరిత్యజింపుకోవటానికి వీలు లేనే లేదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. ఒకవేళ ఏమవుతుంది? ఒకవేళ నీవు విశ్వాసంతో జీవించినట్లయితే, నీ భార్యను విడిచిపెట్టకుండా ఆమె కొరకు నీవు ప్రార్థన చేస్తూ విశ్వాసములో నీవు బలముగా సాగినట్లయితే, నీ భార్య అవిశ్వాసురాలైన తప్పకుండా ఆమె ఏమవుతుందంట? విశ్వాసురాలైపోద్దంట. దేనిని బట్టి? నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ మాటను బట్టి, నీ నడవడికను బట్టి, నీవు దేవునితో చేసే సహవాసమును బట్టి. హల్లెలూయా. ఇదేమీ లేకుండా నేను రక్షణ పొందాను, నువ్వు కూడా పొందు అంటే ఎట్ట కుదురుద్దండి? కుదురుద్దా? నువ్వు పొందగానే ఆయన కూడా పొందేయాలంటావు. అలాగే భర్త అయినా పొందగానే భార్య కూడా. కానీ నీలో మార్పు కనపడాలి కదా. కష్టమైన నష్టమైన నీలో ఆ క్రొత్తదనము కదా, పాతవి గతించి సమస్తము క్రొత్తవైపోవాలి. కాబట్టి ప్రతి విషయంలో నీలో తగ్గింపు, ఓర్పు, సహనం అనేది నీ భర్త చూడాలి, నీ భార్య చూడాలి, నీ పిల్లలు చూడాలి. తప్పకుండా అవిశ్వాసురాలైన భార్య భర్తను బట్టి, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి ఏమైపోతారంట? మారిపోతూ ఉంటారు, పరిశుద్ధపరచబడతారు. అలాగూ లేనట్లయితే మీ పిల్లలు కూడా ఏమైపోతారు? అపవిత్రులైపోతారంట. కాబట్టి ఇప్పుడైతే పవిత్రులుగానే ఉన్నారు. ఒకవేళ మీరు అలాగూ చేసినట్లయితే వారు మిమ్ములను బట్టి అపవిత్రులైపోతారు. మన శాపాలు, మనకొచ్చేటువంటి పాపమును బట్టి ఆ శిక్ష మన పిల్లల మీదకి తీసుకురావటానికి వీల్లేదు కదా. యేసుప్రభు వారి సిలువలో ఏమంటున్నారండి? ఏమంటున్నారు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమంటున్నారు కదా. మనం ఏం చేస్తున్నామో మనకు తెలియనటువంటి స్థితిలో ఉంటే మనకు రావలసిన శిక్ష మన పిల్లల మీదకి, అంటే ఇప్పుడు మనకు రావలసిన శిక్ష మన మీదకి రాకుండా ఉండటానికి తండ్రి కోరుకుంటున్నాడు, వీరిని శిక్షించొద్దయ్యా, వీరిని క్షమించండి అని. నీవు కూడా దేవుని దగ్గర నువ్వు చేసినటువంటి ప్రతి పాపము విషయంలో నన్ను బట్టి నా బిడ్డలని శిక్షించటానికి, వారి మీదకి శాపం రావటానికి వీల్లేదు ప్రభు, దయతో క్షమించయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధిలో సమాధానము కలిగి మన దాంపత్య జీవితంలో ఎప్పుడు ఎలా ఉండాలి? సమాధానము కలిగి ఉండాలి. మొదటిది ఎలా ఉండాలి? ఒకరినొకరు ఎడబాయకూడదు. రెండవది సమాధానము కలిగి ఉండాలి. ఎవరండి? ఎవరు? భార్యాభర్తలు దాంపత్య జీవితంలో. హల్లెలూయా. అలా మనకు ఎవరు కనిపిస్తున్నారు అంటే అబ్రహాము, శారాలు కనిపిస్తున్నారు. అబ్రహాము, శారాలు ఎంతో సమాధానముగా ఉన్నారు. శారా అబ్రహాముతో సమాధానముగా ఉంది కాబట్టి, అబ్రహాము శారాతో సమాధానముగా ఉన్నారు కనుక వారిద్దరూ కలిసి ఏ నిర్ణయం తీసుకుని ఒకరికొకరు ఏకీభవించారు. హల్లెలూయా, హల్లెలూయా. హాగరుని తీసుకుని వెళ్ళి అబ్రహాముకు అప్పగించి, ఈమెతో వెళ్ళి నువ్వు పిల్లలను కను, నా సంతానం అవుతుంది అన్నప్పుడు అబ్రహాము నోరు తెరవకుండా భార్య మాట విన్నాడా లేదా? సమాధానము కలిగి ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేవుడు పలానా చోటుకు వెళ్ళి అక్కడ నీకు ఒక ఇల్లు ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, ఏం చెప్పలా. నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళి అన్నాడు. ప్రయాణం చేస్తున్నాడు. అబ్రహాము బయలుదేరి అందరినీ అన్నిటినీ విడిచిపెట్టి వెళుతుంటే భార్య ఏం చేస్తుంది? ఇప్పుడు ఏమీ లేకుండా వెళ్ళవలసినటువంటి అబ్రహాముతో ఈమె కూడా ఏమీ లేకుండా భర్త మాట చొప్పున
ప్రయాణం చేస్తూ ఉంటుంది. సమాధానంగా ఉంటేనే కదా. సమాధానం లేకపోతే, ఒక మాట మీద లేకపోతే వారు కలిసి ప్రయాణము చేయలేరు. కనుక దాంపత్య జీవితంలో ఒకరికొకరికి సమాధానం అనేది కలిగి ఉండాలి. మూడవదిగా మనం చూస్తే ఒకరి పట్ల ఒకరు పవిత్రత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలి? పవిత్రత కలిగి ఉండాలి. చూడండి, అక్కడే 7వ అధ్యాయము 14వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును, లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు. ఇప్పుడైతే వారు పవిత్రులు. ఒకరి పట్ల ఒకరు ఏం కలిగి ఉండాలంట? పవిత్రత కలిగి జీవించాలి. ఒకరి పట్ల ఒకరు పవిత్రత కలిగి జీవించాలి. అంటే ఒకరిని ఒకరు మోసం చేయకూడదు. ఒకరినొకరు ఏం చేయకూడదండి? మోసం చేయకూడదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే అలాగే ఉండాలి. మోసం చేయటానికి వీల్లేదు. అంటే నీ పవిత్రత నీవు పోగొట్టుకోవటానికి వీల్లేదు. నీవు నీ భర్త కొరకే సిద్ధపరచబడ్డావు, నీవు నీ భార్య కొరకే సిద్ధపరచబడ్డావు. కాబట్టి నీ దాంపత్య జీవితంలో పవిత్రత కలిగి మీరు ముందుకి సాగిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో, అటువలే స్త్రీలారా మీరు మీ పురుషులకు స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. హల్లెలూయా. అర్థమైందా ఈ వాక్యం మీకు? అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, ఎవరైనాను భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా సరే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసినప్పుడు అర్థమవుతుంది కదా. వారు అపవిత్రులు అయ్యారని చెప్పి నీవు కూడా ఆ మార్గంలోనే వెళ్ళాలని ప్రయత్నము చేయవద్దు. నీవు జాగ్రత్తగా పవిత్రత కలిగి నీ పవిత్రమైన ప్రవర్తనతో నీ భర్త ఎదుట, భార్య ఎదుట, నీ కుటుంబంలో, నీ దాంపత్య జీవితంలో కొనసాగినట్లయితే దేవుడు ఏమంటున్నారు అంటే, అది కూడా ఆ పవిత్ర ప్రవర్తన ఎలా ఉండాలంట? భయముతో కూడినదై ఉండాలి. నేను అపవిత్రుడిని అయిపోతే నా దేవుడు నన్ను ఎలాగూ శిక్షిస్తాడో, నేనేమైపోతానో, నన్ను బట్టి నా కుటుంబం, నా పిల్లల మీదకి ఏ శాపం వస్తుందో అని చెప్పి నువ్వేం చేయాలి? భయపడాలి. నేను దేవుణ్ణి నమ్మాను కదా, అపవిత్రుడిని అవ్వకూడదు. అయినట్లయితే నేను దేవుణ్ణి మోసం చేసినట్లే, ఆయనను సిలువకు ఎక్కించినట్లే అని చెప్పి నీవు భయపడాలి. ఆ భయముతో కూడినటువంటి పవిత్రమైన ప్రవర్తనను చూసినప్పుడంట నీకు వాక్యం చెప్పవసరం లేదంట. నీ భర్తకు, భార్యకు అసలు ఇక వారికి వాక్యమే అవసరం లేదంట. ఎందుకని? భయముతో కూడా నీ పవిత్రమైన ప్రవర్తన వారు రోజు చూస్తున్నారు కాబట్టి వారంట ఇక వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన దేవుని యొద్దకు రాబట్టబడవచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది కదా ఎలా రాబట్టవచ్చు అనేది? అర్థమైందిగా. ప్రయాసపడొద్దు, కష్టపడనవసరం లేదు, ఏడవనవసరం లేదు, 100 సార్లు వారికి చెప్పనవసరం లేదు. దేవుడు జీవించమన్నట్లుగా జీవిస్తే చాలు. తప్పకుండా ఎలాంటి వారినైనా దేవుడు నడిపిస్తూ ఉంటారు. హల్లెలూయా. చూడండి, 4వదిగా మనం చూసినట్లయితే ఒకరికి ఒకరు లోబడి ఉండాలి. ఏం చేయాలి? ఒకరికి ఒకరు లోబడి ఉండాలి. దేవుని వాక్యములో నుంచి మనం చూసినట్లయితే 13 నుంచి 14వ వచనము వరకు చూద్దాం. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయ నిష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును, లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులయ్యుందురు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకి దేవుని వాక్యము ఏమని బోధిస్తుంది అంటే, ఒకరికి ఒకరు లోబడి ఉండాలి. ఒకవేళ ఒకరు పవిత్రులు, ఒకరు అపవిత్రులైనా సరే ఏం చేయాలంట? ఒకరికొకరు
లోబడే ఉండాలి, కానీ నేను గొప్ప అని అనటానికి వీలు లేదు. ఎందులోనూ ఎవరికి మనము ఎవరి ఎదుట గొప్పవారము కాము. నీవు ఒకవేళ గొప్ప అనుకుంటే దేవుని దృష్టిలో నీవు తగ్గించబడిపోతావు. దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే దేవుని ఎదుటైనా నీ దాంపత్య జీవితంలోనైనా నీవు తగ్గించబడు, అన్ని విషయాలలో తగ్గించబడు. దేవుడు నిన్ను తప్పకుండా ఒకానొక సమయంలో హెచ్చిస్తూ ఉంటాడు. చూడండి, దేవుని వాక్యంలో తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలను మనం చూస్తే, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మధ్య పానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఎంట ఉండి పనిచేసుకొని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెననియు బోధించుము. హల్లెలూయా. ఎవరెవరి గురించి వ్రాసారు ఇక్కడ? ఇద్దరిని మెన్షన్ చేశారు, వృద్ధులు యవనులు కదా. ఎవరంట? వృద్ధులు యవనులు. వృద్ధ స్త్రీలు ఏంటంట? కొండె కత్తెలను మిగుల మధ్య పానాసక్తులనై ఉండక. అంటే అలాంటి వారు ఇప్పుడే కాదు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. పని పాట ఏమి ఉండదు ఇంకా వాళ్ళకి. ఉంటుందా? ముసలోళ్ళు అయిపోయారు. దేవుని దయని బట్టి ఒకప్పుడు 200, 300 పెన్షను, ఇప్పుడు ఎంత అండి? 4000 వస్తున్నాయి. పిల్లలకి ఇస్తారు, లేకపోతే లేదు. వాళ్ళ ఇష్టం అది. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి వారిని ఎవరు కూడా బలవంతంగా తీసుకోవటం కూడా వీల్లేదు. పిల్లలు పోషించినా పోషించకపోయినా దేవుని దయని బట్టి ఏమవుతుంది? వారి అవసరాలు తీర్చుకోవటానికి దేవుడు వారికి సహాయము చేస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి వీటిని తిని త్రాగి చక్కగా ఏం చేయకూడదంట? కొండె కత్తులుగా మారకూడదంట. నీ వృద్ధాప్యములో నీ అనుభవాలను చక్కగా నేర్పించు యవనస్తులకి, వివాహమైన వారికి. అయ్యో, మేము ఆనాడు ఎంతమంది 7 అన్నాదమ్ములు, 7 తోడుకోడలు, 10 మంది తోడుకోడలవి, ఒకే కుటుంబం, ఒకే కుండ పెట్టి వండుకునేవాళ్ళం, ఒక ఇంట్లోనే ఉండేవాళ్ళం అని చెప్తారు కదా. ఇన్ని బాధలు పడ్డాం. ఆఖరికి అందరికి పెట్టిన తర్వాత ఉంటే తినేవాళ్ళం, లేకపోతే లేదు. నాకు వివాహం జరిగినప్పుడు పాస్టర్ గారు వాళ్ళ నాయనమ్మలు నాకు చెప్తూ ఉండేవారు, మేము 7 అన్నాదమ్ములు, 7 తోడుకోడల్లో ఎవరు ముందు పొలం నుంచి పిల్లలకు పాలివ్వటానికి వచ్చినా వారు మామయ్యలంట, నీ ఒక్క పిల్లకి ఇచ్చి వెళ్తే కుదరదనేవాళ్ళంట. ఏం చేయాలి? నీ పిల్లతో పాటు ఇంకా 2 3 సరే వారికి కూడా సమానటువంటి ప్రేమ వారికి అప్పుడు ఉండే. అలాంటి మాటలు చెప్పి బలపరచాలి. కానీ అమ్మ నీకేం తెలిసే, అసలు ఒకప్పుడు వాళ్ళు ఎట్ట బతికేరు కదా. ఇలాంటి కొండె మాటలు. అసలు నీ భర్త ఇలాంటోడు, పాపం నిన్ను తెచ్చి అంటగట్టారు. ఏదో ఒక విధంగా కుటుంబంగా కట్టబడాలి కాబట్టి తల్లిదండ్రులు వివాహం చేశారు. నీకెందుకండి? ఏం చేస్తారంట? కొండేలు పెడతా ఉంటారంట. పాస్టర్ గారు చెప్తారు కదా, చక్కగా భార్యాభర్తలు వివాహం చేసుకుని అన్యోన్యంగా జీవిస్తుంటే పక్క ముసలమ్మ ఏం చేస్తుందంట, వీళ్ళేంటి ఎంత హ్యాపీగా ఉంటున్నారు, నా పిల్లలైతే నేను ఎప్పుడు కొట్టుకుంటూ గొడవలాడుతూ ఉంటున్నారు, వీళ్ళకి కూడా ఏదో ఒక గొడవ పెట్టాలని అనుకుంది. మెదలకుండా భర్త బయటికి వెళ్ళే డ్యూటీకి ఈ పిల్లని పిలిచిందంట. అమ్మ, ఒకప్పుడు నీ భర్త ఉప్పరోడు, నీకు తెలియదు, పాప మోసపోయావు నువ్వు. సాయంత్రం వచ్చిన తర్వాత నిద్రపోయిన ఒకసారి నాకు చూడు, ఉప్పగా ఉంటాడో లేదో, నా మాట నిజమో కాదో తెలుసుకో అందంట. ఏమే చెప్పిన దగ్గర నుంచి ఆలోచిస్తుందంట, ఆయన ఎప్పుడు వస్తాడు, నేను ఎప్పుడు నాకాలి, అసలు ఉప్పరోడా లేదంటే నాకు చెప్పినటువంటి కులమా. ఎదురు చూస్తుందంట. పని చేసేసుకుని అడవుడికి పద్దాక అక్కడికి రాను. చూడండి, భర్త కూడా బయట నుంచి రాకముందు బయటే ఆపేసిందంట. ఎందుకని? వీళ్ళకి పని పాట ఏమి ఉండదు కదా. బయట ఆపేసి, నీ భార్య కుక్క పోయిన జన్మలో ఇప్పుడు కూడా ఆ బుద్ధి పోలేదు, నువ్వు నిద్రపోయినట్టుగా నటన చేయి, నిన్ను నాకుద్దో లేదో చూడు. చూసారా ఏం పెట్టింది ఇప్పుడు?
కొండెం పెట్టేసింది. ఈయన కూడా నేను పడుకోవాలి, నిద్రపోయినట్టుగా నటన చేయాలి. పని అయిపోయింది, చక్కగా భోజనం చేశారు, తొందరగా పడుకోమంటుందంట భర్తని. ఈయన కూడా తొందరగా వెళ్ళిపోయి పడుకొని నిద్రపోయినట్టుగా నటన చేస్తున్నాడు. ఈ అమ్మాయి వచ్చి చూసింది, నిద్రపోయాడు అనుకుంది, నాకుతుందంట. గబాల్ని లెగిసాడంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏం కలుగుద్దండి? అంతకుముందు రోజు వరకు కూడా ఉదయం డ్యూటీకి వెళ్ళేంత వరకు కూడా చక్కగా బాయి చెప్పింది, క్షేమంగా వెళ్ళి రండి అంది, వచ్చేటప్పుడు అవి తీసుకురా ఎంత సంతోషంగా ఉన్నారు. వచ్చిన తర్వాత చూస్తే వెంటనే ఊరుకుంటాడా? చెప్పింది కదా, ఓ కుక్క, మా అమ్మ నాన్న మోసం చేశారు, నన్ను మోసపోయారు, ఈ కుక్కని తెచ్చి నాకు, నువ్వు ఒప్పరోడివి, నువ్వు ఒప్పగా ఉన్నావు, మేము మోసపోయాము. చూడండి, ఈ గలిబిలితో ఇది ఎక్కడి దాకా వెళ్తుందండి? విడిపోయి పుట్టింటికి వెళ్ళేదాకా వెళ్తుంది. పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఇక రారు, పెద్దోళ్ళు వెళ్ళాలి, వాళ్ళని సరిచేయాలి, తీసుకురావాలి. కానీ ఈ కలతలుగానే అందుకే దేవుని వాక్యంలో ఏమని సెలవిస్తున్నారు అంటే, అపోస్తుడైన పౌలు చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు. మీరు వృద్ధాప్యములో ఉన్నప్పుడు కొండేలు పెట్టొద్దు, మద్యపానులుగా ఉండవద్దు. ఎలా ఉండాలంట? ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండాలంట. వృద్ధాప్యములకు వచ్చిన తర్వాత చక్కగా వాళ్ళైతే ఏమంటారండి? రామ అనుకోమంటారు. మనం ఏం చేయాలి? దేవుని దగ్గర పిల్లల కోసం, వారి పిల్లల కోసం, వారి క్షేమం కోసం, వారి ప్రయాణాల కోసము చక్కగా కొంచెం భోజనం చేస్తున్నావు కదా, ఆరోగ్యం ఉంది కదా, ఆ ఇంటి దగ్గర కూర్చోకుండా నీ ఇంటి దగ్గర కూర్చుని పిల్లలకు కాపలా ఉండు, చక్కగా వారికి మంచి సలహాలు ఇవ్వు, వారి కోసం ప్రార్థన, అది వారికి దీవెనండి. అలా కాకోకుండా కొండేలు పెట్టుకుంటా జీవిస్తే నీ శాపము నీ మీదకి రావాల్సిన నీ పిల్లల మీదకి వస్తుంది. జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇంకా ఏమంటున్నారంటే, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారుగా ఉండాలంట. ఒకవేళ దేవుని నామము దూషించబడుచున్నది అంటే యవన స్త్రీలు దేవునికి లోబడి ఉండనప్పుడు ఏమవుతుందంట? దేవుని వాక్యము దూషించబడుచున్నది. కాబట్టి వారికి ఎప్పుడు కూడా మీరు లోబడి ఉండాలి. నీ పిల్లల్ని నీవు ప్రేమించేవారుగా, స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి కలిగిన వారుగా, పవిత్రులుగా ఏం చేయాలంట? వీధుల వెంట ఎళ్ళమటే తిరక్కోకుండా, వాళ్ళ ఊసులు వీళ్ళ ఊసులు వినుకోకుండా, నీ కుటుంబంలో కలతలు తెచ్చుకోకుండా, నీ కుటుంబంలో ఏం చేయాలంటే ఇంట్లోనే ఉండి పని చేసుకునేవారుగా ఉండాలి, మంచివారుగా ఉండాలి, బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేసేవారుగా కూడా ఉండాలంట. జ్ఞానము కలిగిన స్త్రీ ఈ విధముగా ఉండి తన ఇంటిని కట్టుకుంటుంది. జ్ఞానము లేనిదైతే అందరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం కూడా బయటికి వెళ్ళిపోయి ఏం చేస్తుంది? వాళ్ళు ఏం చెప్తారో వీళ్ళు ఏం చెప్తారని వినటానికి ప్రయత్నము, దానివలన నష్టమే, కీడే కానీ ఆ దేవుని కృప వారికి ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ఒకరికి ఒకరు లోబడి జీవించాలి. ఒకరికొకరు లోబడినప్పుడు కలతలు రావు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చూస్తే ఇక్కడ కొన్ని విషయాలు మనకు తెలియజేయబడుతుంది. ఇక్కడ ఎవరి గురించి అంటే ఆ స్త్రీల గురించి, పురుషుల గురించి వ్రాయబడి ఉన్నది. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను చూసి వాక్యము లేకుండా తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. అలాగే మీరు ఎలా ఉండాలి అంట? మంచి భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన ఎలా ఉండాలి అంటే, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టుయు మృదువైనట్టుయునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఈ లోకములో అలంకారాలు మనం అలంకరించుకుంటే, ఈ శరీరానికి అలంకరించుకుంటే ఇవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే మన అంతరంగంలో కూడా ఒక అలంకారం ఉండాలంట. ఆ అలంకారానికి కొన్ని పేర్లు పెట్టారు. మనం అలంకరించుకునేటువంటి నగలకు పేర్లు ఉంటాయా? అన్నిటినీ నగలే అంటారా? మెడలో వేసుకునే వాటికి రకరకాల పేర్లు, చెవులకు పెట్టుకునే వాటికి ఉంటాయి, చేతులకు పెట్టుకునే అన్నిటికీ ఉంటాయి. వస్త్రాలకు కూడా
పేర్లు ఉంటాయి. అలాగే మన హృదయంలో అలంకరించబడేవి కూడా పేర్లు ఉంటాయి. అంటే ఏంటవి? ఏంటి అండి అవి? చదవండి. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా. అది ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఇవి ఎవరు చూస్తారు? మనుషులు చూస్తారు. మనుషులకు కనబడవలెనని అలంకరించుకుంటే దాని వలన పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు. ఆ రోజున ఒకవేళ మనము ఏమీ లేకున్నా ఉన్నా, అన్నీ వేసుకుని ఉన్నా, నీకు లేవేంటి, నీకు ఉన్నాయేంటని ఎవరు మనల్ని క్వశ్చన్ చేయటానికి వీల్లేదు. అసలు ఉన్నాయి ఉన్నవారు వేసుకుంటారు, లేనప్పుడు లేనివారు అలాగే ఉంటారు, అంతే. కానీ నీ హృదయంలో ఆ అలంకారం లేనప్పుడు నీ దేవుడు నిన్ను క్వశ్చన్ చేస్తారు తప్పకుండా. దేవుని బిడ్డగా జీవిస్తున్నావు కాబట్టి ఈ అలంకారం నీకెందుకు లేదు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? అడుగుచూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎవరున్నారు అంటే అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండే చేత తమ్మును తాము అలంకరించుకున్నారు. ఏ అలంకారం ఉందంట? దాంపత్య జీవితములో వారి భర్తలకు లోబడి ఉండేటువంటి అలంకారము వారికి ఉందంట. హల్లెలూయా. అది కూడా అలంకారమే. అది కూడా ఏమై ఉందంట? అలంకారమే. అంటే నీ అలంకరణలో నీ భర్తకు నీవు లోబడి ఉండకపోతే కొంత భాగము నీవు ఏమవుతుంది? ఈ పక్క భాగం ఒక రకంగా, ఈ పక్క భాగం ఒక రకంగా ఉంటే ఏమంటారండి? ఏమంటారండి? చెప్పరేంటి? ఇటువేమో చెవులకు పెట్టుకొని ఇటు పెట్టుకోకుండా, అర్థమవుతుందా? సగం జడ ఇటు జడ వేసుకుని ఇటు వేసుకోకుండా, లేదంటే పురుషులు ఒక పక్క మేసాలు తీసేసి ఒక పక్క ఉంచుకొని, అర్థం చేసుకుని ఒక పక్క మొత్తం బోడుగుండు చేసుకుని ఒక పక్క ఉంచుకుంటే ఏమంటారు? ఏమంటారండి? పూర్తి అలంకరణ అంటారా? అనరు అసలు. ఏంటి రెండు రకాలుగా ఉండాడేంటి? రెండు రకాలుగా అలంకరించుకుందేంటి? అవును కదా. కాబట్టి పైన అలంకరించుకునే అలంకరణ కంటే కూడా లోపల సంపూర్ణముగా నీవు నీ భర్తకు లోబడి ఉండేటువంటి అలంకరణ కలిగి నీవు జీవించినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి ఎడల ఒకరు ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. చూడండి, దేవుని వాక్యములో మనకి ఇస్సాకు గురించి వ్రాయబడి ఉంటుంది. ఆదికాండము 24వ అధ్యాయములో ఇస్సాకు తన తల్లి చనిపోయిందంట, శారా. చనిపోయినప్పుడు ఆయన దుఃఖములో ఉన్నాడు. ఈ దుఃఖ నివారణ ఎప్పుడు పొంది ఉన్నాడు అంటే ఇస్సాకు కొరకు ఎలియాజరు ఎవరిని తీసుకొచ్చారు? రెబెకాని ఒంటి మీద తీసుకొస్తుంటే దూరంగా ఉన్నప్పుడంట పొలంలో ఇస్సాకు ధ్యానించుకుంటూ కనపడ్డాడంట. కనబడగానే ఇప్పుడు ఈమె వెంటనే ఒంటె దిగి ఏం చేసిందంట? ముసుగు వేసుకుని తన భర్తను గౌరవించింది. హల్లెలూయా. అప్పటి వరకు చూసింది అసలు పెళ్లి చూపులు ఏమైనా జరిగినాయా? జరగలేదు. ఇప్పుడు పెళ్లి చూపులు జరగటమే కాదు, అసలు నీకు ఇష్టమా కాదని అడగాలి. ఇష్టం లేదంటే మానేయాలి, లేదంటే కుదరదు అసలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు కాలంలో పెళ్లి చేస్తున్నామని కూడా చెప్పేవారు కాదంట. ఆ తర్వాత తల్లిదండ్రులు ఇష్ట ప్రకారంగా తీసుకొచ్చి పెళ్లి చూపులు ఏమన్నా పెట్టి పెళ్లి చేసేవారు. ఇప్పుడు అలా కాదు. ఫస్ట్ వారిద్దరు మాట్లాడుకోవాలి, ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవాలి, ఒకరికొకరికి ఇటువరకు జరిగిన సంగతులు ఏం చేయాలి? ముందే తెలుసుకోవాలి. అప్పుడు ఇష్టమైతే ఓకే అంటారు, లేకపోతే చూడండి. ఇది ఏమీ లేదు ఇక్కడ. దూరాన్ని చూడగానే దిగేసి చక్కగా తన భర్త దగ్గరకు ముసుగు వేసుకుని వెళ్ళిందంట. అప్పుడు ఇస్సాకు తన భార్యను తీసుకుని వెళ్ళి తన దుఃఖ నివారణ పొంది ఉన్నాడు. హల్లెలూయా. చూడు, భార్య బట్టి ఇప్పుడు భర్తకేం కలిగింది? దుఃఖ నివారణ కలిగింది. కాబట్టి ఇప్పుడు ఎలా ఉండాలంట? ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. ఒకరినొకరు ఏం చేయాలి? క్షమించుకుంటూ జీవించాలి. అలాగే దేవుని వాక్యములో మనం చూస్తే కొలసీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. కొలసీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 13వ వచనములో చూస్తే దేవుని వాక్యములో, ఎవడైనను తనకు హాని చేసినని ఇక్కడ అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించండి. దేవుడు మనల్ని క్షమించకపోతే మనం ఏమైపోతామో. కాబట్టి భార్యను భర్త, భర్తను భార్య క్షమించాలి తప్పకుండా. ఒకవేళ తెలియక అజ్ఞానముతో ఏదైనా ఒకవేళ ఇంట్లో ఇది ఎలాగూ చేయొద్దు అన్నా సరే చేసినా, నీవు జ్ఞానము కలిగి నీ భార్య పట్ల ఓర్పుతో క్షమించు. ఒకవేళ నీ భర్త విషయంలో జరిగిన నీవు జ్ఞానము కలిగి ఓర్పుతో నీ భర్తను ఇలాగ దాంపత్య జీవితంలో ఏం చేయాలి? ఒకరినొకరు క్షమించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 7వదిగా అవిశ్వాసులైతే భర్తను భార్యను వాక్యంలో చదివాం కదా, ఏం చేయాలండి? ఒకరి ఆత్మ పట్ల ఒకరు భారము కలిగి ఉండి ప్రార్థన చేయాలి. అవిశ్వాసి అయిన భర్త అయినా కావచ్చు, భార్య అయినా కావచ్చు. కాబట్టి భార్య భర్త ప్రార్థన ద్వారాగా రక్షించుకోవాలి, కానీ ఒకరికి ఒకరు విడిపోవటానికి వీలు లేదు. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ప్రార్థనతో జయించుకోవాలి, కానీ ఆ కష్టాలతో, బాధలతో, గొడవలతో, అవివేకముగా మాట్లాడుకుంటూ గలిబిలతో వారు విడిపోవటానికి వీల్లేదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో వారి దాంపత్య జీవితంలో వారు ఎలా ఉండాలి, ఎలా ఉంటే వారు ఆశీర్వదించబడతారు, భార్య భర్తలకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అసలు అనే విషయాలు దేవుడు మనకు తెలియచేశాడు. మనం దేవుని వాక్యాన్ని విన్నాం. మన కుటుంబంలో సమస్యలు రాకుండా మనలను బట్టి మరలా మన పిల్లలు కూడా మంచిగా ఉండాలి. వారు కట్టబడిన తర్వాత అక్కడ వారు మంచిగా అందరితో కలిసి ఉండాలి అన్న మన ప్రవర్తన, మన దాంపత్య జీవితంలో ముందు మంచి అనేది వారు చూడాలి. మన కుమారులైనా కుమార్తెలైనా మనలను బట్టి వారు అక్కడ మంచిగా ఉండాలంటే మొదట మన పునాది స్థిరముగా ఉండాలి. దేవుడు సెలవిచ్చినట్లుగా మనము జీవించాలి. అలాగే ఎప్పుడైతే మనం నడుచుకుంటామో మన పిల్లలు అపవిత్రులు కాకుండా, అంటే వేరే మార్గంలోనికి వారు వెళ్ళి తొలగిపోకుండా వారు కూడా భార్యకు భర్తకు ఉండవలసినటువంటి మంచి లక్షణాలతో వారి కుటుంబాన్ని వారు కట్టుకుంటారు. ఓర్పుతో, అలాగే ప్రేమతో, సమాధానముతో, ఒకరికొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ వారు ముందుకి సాగిపోతారు. అలాంటి పరిస్థితుల్లో వారు ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు చాలా కష్టాలు రావచ్చు, కానీ కష్టాల వైపు వారు చూడరు. ఏం చేస్తారు? ఒకరికొకరు ప్రోత్సహించుకుంటారు. అలాంటి కుటుంబముగా నేను ఉండాలి అని ఆశపడినట్లయితే, ఆ ఆశీర్వాదం నా కుటుంబానికి, నా పిల్లలకు కావాలని నువ్వు కోరుకున్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా అలాంటి జ్ఞానమునిచ్చి మనలను బలపరుస్తారు. మన కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి నీవు పరిశీలన చేసుకో. నీ దాంపత్య జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? నీ దాంపత్య జీవితంలో నీవు దేవునికి లోబడుచున్నావా? నీ భర్తకు లోబడుచున్నావా? నీ భార్యకు లోబడుచున్నావా లేదా? పరిశీలన చేసుకో. ఒకవేళ లోబడనటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే, జతపరచబడినప్పుడు, వివాహం చేసుకున్నప్పుడు ఉన్నటువంటి ప్రేమ మరలా ఒకరికొకరు చనిపోయేంత వరకు కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అలాంటి ప్రేమ నీలో ఒకవేళ చనిపోతున్నట్లయితే, ఏ విషయంలో నేను నా భార్యను లేక నా భర్తను నేను ఎడబాస్తున్నాను, ప్రేమించలేకపోతున్నాను, వారితో కలిసి నేను ఉండలేకపోతున్నాను, నా భర్తతో నా భార్యతో నేను కలిసి ఎందుకు సంతోషంగా గడపలేకపోతున్నాను, నా బాధను ఎందుకు చెప్పుకోలేకపోతున్నాను, ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. లోపం ఎక్కడుందో కనుగొను. నీకు అర్థమవుతుంది. మొదట నువ్వు ప్రార్థన చేసుకో, నీకు అర్థమవుతుంది. అప్పుడు నీవు నీ తప్పును నీవు సరిచేసుకో. ఇకనైనా చక్కగా నీ కుటుంబంలో ఎవరిని బట్టో గలిబిల్లు రాకుండా, నా కుటుంబము, నా భర్త, నా భార్య, నా పిల్లలు అని చెప్పి నీవు ప్రేమతో నీ కుటుంబాన్ని ఎంతైనా కష్టపడు, ఎన్ని బాధలన్నా ఉండని, ఒక కుటుంబముగా ఒక దగ్గరకు వచ్చినప్పుడు సాయంత్రానికల్లా సంతోషంగా ఉండండి.
దేవుని దగ్గర పెట్టండి. మీ బాధలు ఏవైనా, మీ కష్టాలు ఏవైనా. ఒకరికొకరు చిరాకు పెట్టుకోవద్దు, ఒకరికొకరిని దూషించుకోవద్దు, ఒకరినొకరు విమర్శించుకోవద్దు, ఒకరికొకరు పోట్లాడుకోవద్దు. దానివలన ప్రయోజనం లేదు. సంతోషంగా ఉండండి, సమాధానంగా ఉండండి, దేవుని దగ్గర ప్రార్థన చేయండి. దానికి పరిష్కారం మార్గమును ఆయనే మీకు చూపిస్తారు. ఈరోజు తిన్నా తినకపోయినా, ఉన్నా లేకున్నా ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండండి. ఒకప్పుడు నాకు ఏమీ లేదు, ఈరోజు దేవుడు నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చాడు. కేవలం ఆయన కృపే. ఆశీర్వాదాన్ని బట్టి కుటుంబంలో గలిబిలు రావటానికి వీల్లేదు. నీకు ధనం పెరిగిందని, ఆస్తి పెరిగిందని, అంతస్తు పెరిగిందని, లేదంటే నీకు హోదా పెరిగిందని, నీకు అధికారం వచ్చిందని నీ కుటుంబంలో చిన్న చూపు చూడొద్దు. దేవుడు ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు కాలదన్నుకోవద్దు. దేవుని వైపే చూడు, ఇంకా దేవునికి లోబడి ఉండు. సమాధానంతో మీరు సాగిపోండి, దేవుణ్ణి వెంబడించండి. ఇంకా నీవు ఊహించినటువంటి దీవెనలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, అయ్యా, మీరు దాంపత్య జీవితంలో ఉండవలసినటువంటి భార్యకు భర్తకు ఉండవలసిన లక్షణాల గురించి మీరు మాతో మాట్లాడి తెలియచేశారయ్యా. ఒకరికొకరు ఎడబాయకూడదన్నారు, సమాధానము కలిగి ఉండమన్నారు, ఒకరి పట్ల ఒకరు పవిత్రత కలిగి ఉండాలన్నారు, ఒకరికి ఒకరు లోబడి ఉండాలి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. అలాగే ఒకరికొరకు ఒకరు మారు మనసు రక్షణ కొరకు ప్రార్థన చేసుకోవాలని సెలవిచ్చావయ్యా. ఈ రీతిగా ఎవరైతేనైనా సాగిపోతూ ఉంటారో వారి జీవితంలో నా ప్రభువా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అలల చేత కొట్టబడినా వారిని ఎవ్వరు కూడా కదిలించలేరయ్యా. అట్టి కృపా భాగ్యము ప్రతి కుటుంబానికినైనా, ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.